హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈరోజు దేవుడు తన వాక్కు చేత నేను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుడా, నీవు అనేక మంది దగ్గరికి వెళ్తూ దేవుని కృప ఉంది, దేవుడు బలపరుస్తాడు, తన కృపనిస్తాడు అని అనేక మార్లు ప్రకటించే ఉంటావు కదా, చెప్పే ఉంటావు కదా. మరి ప్రకటించిన నీవు, చెబుతున్నటువంటి నీవు తోటి వ్యక్తి మీద కృప చూపించకపోతే, లేదా తోటి వ్యక్తికి నీవు కృప చూపించకపోతే వ్యర్థమే కదా. ఒక వ్యక్తిని ద్వేషంతో ఎలాగో సంపాదించలేము, కనీసము కృప చూపించి గెలవగలం కదా. ఖచ్చితంగా కృప చూపించడం వలన వ్యక్తులను మనం గెలుస్తాం. కృప చెప్పుటకు కాదు, కృప చూపించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితం పట్ల తన కృపను చూపారు, కనపరిచారు. ఎలా అంటారా? ఒకప్పుడు మనము దేవునికి విరోధంగా ఉన్నాం, ఒకప్పుడు ద్వేషం ఉండేది దేవునికి నరుడికి మధ్య. కానీ ఆ ద్వేషాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసివేశారు, మన మీద కృప చూపించారు. ఎలా అంటే కల్వరి సిలువలో తాను మరణించి మన మీద ఉన్నటువంటి శిక్షను తానే భరించి పాపాన్ని కొట్టివేసి మన మీద ఉన్నటువంటి ప్రతి శిక్షణన్నిటిని కూడా తుడిచివేసి, పాపాన్ని తుడిచివేసి, శాపాన్ని తుడిచివేసి కృప చూపించారు. ఎలా అంటే తన యొక్క బలియాగము ద్వారా, తన ప్రాణము ఇచ్చుట ద్వారా, తన జీవితాన్ని ఇచ్చుట ద్వారా కృప చూపించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారు కృపామయుడు, కృపా సత్య సంపూర్ణుడు కాదనట్లేదు, కానీ ఆయన కృపను చూపించారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. ఒక వ్యక్తికి నీవు కృప చూపిస్తే ఆ వ్యక్తి నిన్ను ఎంతో ప్రీతిగా చూసుకుంటాడు, ఎంతో ప్రియునిగా చూసుకుంటాడు, ఎంతో ఫ్రెండ్లీగా చూసుకుంటాడు. ఆ వ్యక్తి నీకు శత్రువు అయినప్పటికీ కూడా నీవు కృప చూపిస్తే ఆ వ్యక్తి నీకు ఫ్రెండ్గా మారుతాడు. అదే కదా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తుంది. కృప ప్రకటించడం కాదు, కృప చూపించటం చాలా గొప్పది. కృప చూపించటం చాలా చాలా మంచిది. మళ్ళీ చెబుతున్నానండి, కృప చెప్పినది కాదు, చేసినది. కృపా సత్య సంపూర్ణుడు అదే చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు అదే చేశారు. కల్వరి సిలువలో మన కొరకు ప్రాణం ఇచ్చారు. ఆయన తన కృపను కనపరిచారు. ఆయన కృపను మనం వర్ణింపలేము. ఎంతో 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 అద్భుతంగా కృప చూపించాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆత్మీయత కలిగినటువంటి నీవు, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఉన్నటువంటి నీవు కృపా సహితమైన మాటలు పలకడమే కాదు, కానీ ఆ కృపను నీవు చేతల్లోన చూపినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యం జరుగుతుంది. ద్వేషం పోతుంది, రికన్సిలేషన్, సమాధానం ఏర్పడుతుంది. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. ఎదుటి వ్యక్తిని నీవు కృప చూపించడం మొదలెట్టు, ఖచ్చితంగా క్రీస్తు నీలో పనిచేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృప చూపుట క్రీస్తు క్వాలిటీ. దేవుడు నిన్ను అట్టి రీతిగా తన కృపనిచ్చి, కృపను చూపించే విధంగా, కృపను కనపరిచే విధంగా, కృపను అనేక మందికి చూపించి శత్రువైనా సరే మిత్రునిగా చేసే గొప్ప గొప్ప సాధకముగా నిన్ను వాడుకును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. ఇట్టి కృప నీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతిని దేవా, కృపను చెప్పుట కాదు అని కృపను చూపించటం అని మీరు మాకు సెలవిచ్చారు. అదే మీరు చేశారు. కల్వరి సిలువలో మా కొరకు ప్రాణం పెట్టారయ్యా. మా మీద కృపను చూపించిన ఆయన ప్రభా సత్యరిత్తుడై నిలబడ్డారయ్యా, నీకు వందనాలు. కృపను చూపించి ప్రభా నాయన మా పాపములన్నిటిని కూడా తీసివేస్తారు. మా మీద ఉన్నటువంటి ద్వేషము, ఓ తండ్రి, రాగద్వేషాలు, ఓ తండ్రి ప్రభా, ప్రతి శత్రుత్వం తీసివేసి ప్రభా దేవునికి ప్రియులుగా, దేవునికి ప్రీతికరమైనటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మార్చినందుకు ఈ నామానికి స్తోత్రాలు అర్పించుకుంటూ, అదేవిధంగా తోటి వ్యక్తికి మేము కృప చూపించే రీతిగా
మాకు సహాయం చేయండి. కృపను చెబుతూ ఉన్నాం, కానీ కృప చూపించలేకపోతున్నామయ్యా. నీ శక్తి మాకు కావాలి, నీ కృపే మాకు కావాలని అడుగుతూ యేసు నామములో అడిగి వేడి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.